వెల్కమ్ టు ఫిల్మ్ స్టాక్. ఇప్పుడే మిత్రమండలి ప్రీమియర్ షో చూసేస్తున్నాం. సో ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. మేము స్టార్టింగ్ ఎంత సీరియస్గా పెట్టావు? ఏం చెప్పమంటారు? ఓకే, సినిమా చూసాక నాకైతే ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉన్నాయి. నాకు అంత అనిపించలేదు. నీకు? ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నా. మా క్యాస్ట్ని చూసి సినిమాలో పెద్ద క్యాస్టే ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ నాకెక్కలేదు. నాలో ఉన్న హ్యూమర్ చనిపోయిందో నాకేం అర్థం కావట్లా. సరే, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కమింగ్ టు డైరెక్టర్ విజయేంద్ర, తను ఫస్ట్ సినిమా ఇది. సెటప్ ఇవన్నీ బాగానే పెట్టుకున్నాడు. అంటే ఒక ఊరు క్రియేట్ చేశారు, జంగ్లీపురం అని. దాన్ని బేస్ చేసుకొని బండి నెంబర్లు జేపీ అని వచ్చాయి. కొన్ని డీటెయిలింగ్స్ బాగానే పెట్టుకున్నాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ లో దుర్గారావు డాన్సర్ దుర్గారావు పోస్టర్స్ ఉంటాయి, ఆయన పోస్టర్స్ ఉంటాయి. అదంతా బాగానే పెట్టుకున్నాడు. కానీ ఇంకేం లేదు అంతకంటే దాంట్లో. స్టోరీ సింపుల్ గా స్టోరీ ఏంటంటే, హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరోయిన్ లవ్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళ నాన్నకి నచ్చదు, ఎలా కలిసారు అంతే. సింపుల్ స్టోరీ. మ్యాడ్ స్టైల్లో ఉన్నట్టు అనిపించింది. కాకపోతే దాంట్లో సెట్ అయినా దీంట్లో కామెడీ సెట్ అవ్వలేదు. నాకు అలా అనిపిలా. మ్యాడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతూ ఉంటది స్టోరీ మొత్తం. ఇది ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంది. బట్ అది ఎలా అనిపించిందంటే, అదే సినిమాటిక్ లిబర్టీ అసలు పీక్స్ వెళ్ళిపోయింది. అది ముందే చెప్పారు. లాజిక్లెస్ మూవీ. ఓకే, ఇట్స్ ఓకే, లాజిక్లెస్ మూవీ అనిపిస్తుంది. ఓకే, కానీ అలాంటప్పుడు కామెడీ కూడా వర్కౌట్ అవ్వాలా నాకు. మెయిన్ అదే చెప్తుంది. మ్యాడ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దాంట్లో ఒక ఫ్లోలో వెళ్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ. దాంట్లో ఎవరు మనకి కొత్త వాళ్ళు. దీంట్లో అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, యాక్టర్లు అందరూ. ప్రియదర్శి ఉన్నాడు, ప్రసాద్ బెహరా యూట్యూబ్ లో చాలా ఫేమస్. సత్య ద మెయిన్ క్యారెక్టర్. సత్య ఇంపార్టెంట్ రోల్ మంచి రోల్ పడింది సత్యాగా. అయితే వెన్నెల కిషోర్ ఉన్నాడు, పెద్ద పెద్ద కమెడియన్స్ అందరు ఉన్నారు. క్యాస్ట్ పక్కిలిపోయింది. క్యాస్ట్ మాత్రం చాలా క్యాస్ట్ ఉంది, కానీ అవేమన్నా కామెడీని పెంచాయా అంటే అక్కడక్కడ బాగుంది, కామెడీ బాగుంది. అక్కడక్కడ నాట్ హోల్ మూవీ, అక్కడక్కడ కామెడీ బాగుంది. కానీ ఆ ఎలిమెంట్స్ అక్కడక్కడ కామెడీ పెట్టేసి, లైక్ మిగతా సీన్స్ కొద్దిగా డ్రాగ్ ఉన్నట్టు అలా ఉంటే, లైక్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది అంటే చచ్చిపోద్ది అక్కడే. లైక్ సినిమా అక్కడే చూస్తున్నాము, డ్రాగన్ అబ్బా అనిపిస్తుంది. మళ్ళీ కామెడీ అంటే నవ్వు రాదు. అది ఒక రియల్ టైమ్ సినారియో అనమాట. అది అప్పటికప్పుడు నవ్వమంటే మళ్ళీ నవ్వు రాదు. అది థియేటర్ లో చాలా మంది నవ్వారు. మాకు అర్థం కాదు. తప్ప నాకైతే ఎక్కడ రాలే. అంటే 1-2 కాదు, మినిమం ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, 6-7 సీన్స్ ఉన్నాయి. బాగుంది అక్కడక్కడ. లైక్ బిట్ ఆఫ్ స్మైల్ వస్తుంది, కాసేపు నవ్వుకుంటారు. మళ్ళీ ఏంటంటే ఒకేసారి ల్యాక్ సీన్ వచ్చేస్తుంది. ఆ ల్యాక్ సీన్ తర్వాత మళ్ళీ ఒక కామెడీ పిచ్ వస్తుంది. ఆ కామెడీ పిచ్ ద్వారా మీరు నవ్వమంటే నవ్వు రాట్లా. అక్కడ నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఈ సినిమా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, లైక్ వన్ టైం వాచ్. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, దీంట్లో అందరూ తెలిసిన కమెడియన్స్, వాళ్ళందరినీ మనం అన్ని సినిమాలు చూసాం, వాళ్ళ కామెడీకి ఆల్రెడీ కనెక్ట్ అయ్యాం. సో వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది. అది దీంట్లో అందరినీ వేస్ట్ చేశారు అనిపించింది. అండ్ లడ్డు నవ్వించలేకపోయాడు. 1-2 డైలాగ్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే, నవ్వు వస్తుంది. సత్య, వెన్నెల కిషోర్ అండ్ ప్రసాద్ బెహ్రా గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ సినిమా గురించి అసలు మంచి రోల్, మంచి కామెడీ, మంచి టైమింగ్ ఉంది ప్రసాద్ బెహ్రాలో ఉంది. కానీ మిగతా క్యారెక్టర్స్ అవేమి సపోర్ట్ చేయలేకపోయారు. నిహారిక, వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. మర్చిపోయా, నిహారిక యాక్టింగ్ కూడా ఫోర్స్ యాక్టింగ్ లాగా అనిపించింది. మిగతా వాళ్ళు అట్లీస్ట్ అలా క్యారెక్టర్లు బాగోపోయినా, కామెడీ అంతా ఎక్కకపోయినా యాక్టింగ్ పర్లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్లు, వాళ్ళు బాగానే చేశారు. నాకు తెలిసి సినిమా మొత్తం చూడడానికి ఉన్న పాజిటివ్ అదే. అంటే మిగతా కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తుంటే అంత ఎక్కేది కదా. ఫైనల్లీ ఏంటంటే ఫోర్స్డ్ కామెడీ విత్ సమ్ కామెడీ. ఏమో కొంతమందికి నచ్చచ్చు, చాలా మందికి నచ్చచ్చు, నచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. ఈయనకు అసలు నచ్చలేదు, నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. అంటే అంత మంది యాక్టర్లు పెట్టుకొని కూడా వేస్ట్ అయింది అనిపించింది. అంతమంది యాక్టర్స్ ని పెట్టుకొని కూడా ఆ క్యాపబిలిటీ అన్నది యూజ్ చేసుకోలేదు. యాక్టర్స్ దగ్గర ఉన్న క్యాపబిలిటీ అన్నది యూజ్ చేసుకోలేదు. ఇదే స్టోరీ మీరు ఇంకా మంచిగా తీయొచ్చని నా ఫీలింగ్. కామెడీ ఫిల్మ్ లో స్టోరీ ఏముండదు, ఒక లైన్ అంతే. ఒక లైన్, ఆ లైన్ బేసిక్ గా డ్రాగ్. సిచ్యువేషన్స్ కరెక్ట్ గా ఉండాలి, దానికి తగ్గట్టు కామెడీ కరెక్ట్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ మత్తు వదలరా చూసాం, ఇద్దరే ఉంటారు సినిమా మొత్తం ఎక్కడ లాగ్ అనిపించదు, ఏమనిపించదు. 1, 2 నాకు 2 నచ్చాయి. కొంతమందికి 2 నచ్చలేదు అన్నారు, నాకు నచ్చింది 2. ఏమో ఇది కూడా అంతే, మనకు నచ్చలేదు, నచ్చేవాళ్ళు ఉండొచ్చు, మాకు కూడా ఉండొచ్చు ఈ మూవీ. అండ్ ఇంకొక మాట, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. మిగతా సినిమాలు, వచ్చే సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది అసలు పోటీయే కాదు నన్ను అడిగితే. ఇట్స్ అ ఫ్యాక్ట్ గైస్. మీరు తిట్టినా తిట్టకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇట్స్ ఫ్యాక్ట్. నాకు అనిపించింది పోటీయే కాదు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే. ఇప్పుడు కే ర్యాంప్ అయినా
తెలుసు కదా చూసుకున్నా, డ్యూడ్ చూసుకున్నా, ఈ సినిమాలతో ఇది పోటీయే కాదు నన్ను అడిగితే. ఏమమ్మా నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను అప్పుడే డిసైడ్ అవ్వను, 4 చూసాక అప్పుడు మాట్లాడుతున్నాను. మెయిన్ పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే సత్య ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం. సత్య లేకపోతే సినిమా లేదు. ఏదో లాస్ట్ దాకా చూస్తారు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు అని అనిపించవచ్చు, కానీ అది ఉంటేనే సినిమా, ఆ క్యారెక్టర్ ఉంటేనే సినిమా లేకపోతే ఆ క్యారెక్టరే లేదు, చచ్చిపోద్ది అసలు సినిమా, చచ్చిపోద్ది ఆ క్యారెక్టర్ లేకపోతే. అంటే చిన్న చిన్న క్యామియోస్ టైప్ లో ఉంటాయి, భగవంతుడు అన్నప్పుడు వచ్చి కాపాడుతా ఉంటాడు, ఆ టైప్ లో ఉంటాయి, బాగానే ఉంది. కానీ కామెడీ సత్యది కూడా నాకైతే అసలు ఎక్కడ. దట్ ఈస్ ఇట్ గైస్. మాకైతే సినిమా చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ ఓకే ఫిలిం. మీకు నచ్చొచ్చు, మాకైతే అనిపించింది ఇది, నాకు ఇట్స్ అన్ ఓకే ఫిలిం. అన్నికన్నా నాకు అంతే ఓకే, ఇంట్లో బోర్ కొట్టి ఏం చేయాలో తెలియనప్పుడు ఓకే అలా ప్లే అవుతా ఉంటే చూసేలాగా అనిపించింది. సినిమా చూసాక మీకు అనిపిస్తుందో కామెంట్ లో మెన్షన్ చేయండి. మాకు మీకు సేమ్ ఒపీనియన్ అనిపిస్తే అది కూడా మెన్షన్ చేయండి, లేదా డిఫరెంట్ ఉంటే అది కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి, మేము తెలుసుకుంటాం. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు కదా, మేము తెలుసుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 3 సినిమాలు ఉన్నాయి, వస్తాయి రివ్యూస్ అవి కూడా. ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ అవర్ వ్యూ. మాకేమనిపించిందో చెప్పాం, మీరు వెళ్ళి థియేటర్స్ లో చూడండి సినిమా. వి ప్రమోట్ సినిమా, వి ఆర్ ఇన్ ఏ సినిమా. ఓకే యా గైస్, అది మాకు అనిపించిన రివ్యూ అయితే. యా దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. యా లెట్స్ డూ ఇట్ టుగెదర్, లెట్స్ గ్రో ఇట్ టుగెదర్. ఓకే బాయ్.